బల్లి ఇది ప్రతిరోజు మన కళ్ళ ముందు కనిపించే జీవే అయినా అదంటేనే మనకి భయం. కొందరైతే బల్లి కనిపిస్తేనే ఆమడంత పారిపోతారు. అలాంటి బల్లి మన శరీరంలోని ఏ అవయవం మీద పడితే ఎటువంటి ఫలితం ఉంటుందో ఓసారి చూద్దాం. సరిగ్గా తల నడిభాగాన బల్లి పడితే అతనికి కలహాలు గాని ఆరోగ్యం చెడిపోవడం వంటివి గాని సంభవిస్తాయట. అలాగే తలకు వెనక భాగాన బల్లి పడితే అన్నదమ్ములకు కీడు కలుగుతుందట. మరియు దుర్వ్యసనాల వలన ఆస్తిని పాడు చేసుకోవడం కూడా జరుగుతుందట. సరిగ్గా నడినెత్తి మీద బలి పడిందనుకోండి, మేనమామకు ప్రాణాపాయం సంభవిస్తుందని చెప్తుంటారు. తల ముందు భాగాన అనగా మాడు పట్టున పడితే ధన నష్టం కలుగుతుందట. సిగ మీద పడితే వివాహం మరియు తనకిష్టమైన యువతితో సంభోగం జరుగుతుందట. ముచ్చెల గుంట మీద పడితే తమ్ములకు హానిని, పాపిట మీద పడితే తల్లి తోబుట్టువులకు చిక్కులు కలుగుతాయని చెప్తుంటారు. అలాగే బల్లి నుదురిపై పడితే అతనికి ఉద్యోగావకాశం గాని, బంధువర్గంలో వారితో వివాహం గాని, స్నేహ బాంధవ్యాలు గాని ఏర్పడతాయట. ముక్కు మీద పడితే అది రోగాలని, కీడును కలగజేస్తోందట. ఎడమ కంటిపై పడితే మేలు చేస్తోందట. కుడి కంటి మీద పడితే మాత్రం కీడు కలుగుతోందట. మొదట భాగాన పడితే ధన లాభాన్ని, ఎడమ చెవి మీద పడితే హాని కలుగుతుందట. అలాగే బల్లి కుడి కనుబొమ్మల మీద పడితే అధిక ధనలాభాన్ని, ఎడమ కనుబొమ్మల మీద పడితే హానిని, కనుబొమ్మల నడుమ భాగాన పడితే శుభాన్ని కలగజేస్తోందట. మీసమునకు కుడివైపున గాని ఎడమవైపున గాని మీసం మీద గాని బల్లి పడితే గౌరవ ప్రతిష్టలు, ధనలాభం కలుగుతాయట. అలాగే కింద పెదవిపై బల్లి పడితే అతనికి విందు భోజన ప్రాప్తి కలుగుతుందట. పై పెదవిపై పడితే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయట. కంఠంపై బల్లి పడితే అనారోగ్యానికి చిహ్నమట. మెడకు ఎడమ వైపున బల్లి పడితే వాహన లాభం కలుగుతోందట. కుడి భాగాన బల్లి పడితే శత్రుజయం, విరోధులు మరణించడం జరుగుతోందట. ఎడమ భుజాన బల్లి పడితే రోగం, కుడి భుజాన పడితే భయం కలుగుతాయట. రొమ్ములకు మధ్య భాగాన బల్లి పడితే బాధలు కలుగుతాయట. దాని పక్క భాగాన పడితే శుభం కలుగుతోందట. పొట్ట మీద బల్లి పడితే ప్రాణాపాయం కలుగుతోందట. కడుపు మీద పడితే ధనవృద్ధి కలుగుతోందట. కుడి ఎడమ మోచేతి లోపలి భాగంలో బల్లి పడితే సుఖం కలుగుతుందట. కుడి ఎడమ మోచేతి పై భాగంలో ధనలాభం, మంచి ఆలోచనలు కూడా కలుగుతాయట. మణికట్టుపై పడితే సిరి సంపదలు తరలి వస్తాయట. కుడి చేతి వేళ్ల మీద బల్లి పడితే లాభం, చేతి వేళ్ల గోళ్ల మీద పడితే ధనలాభం కలుగుతాయట. అలాగే కుడి తొడ మీద బల్లి పడితే శత్రువుల వలన భయం, ఎడమ తొడ మీద పడితే మేలు, తొడ లోపల పడితే సంతాన వృద్ధి, తొడ వెనక భాగాన పడితే విషజంతువుల వల్ల భయం, తొడ ముందు భాగాన పడితే సుఖ సౌఖ్యాలు, తొడ లోపల పడితే పరస్త్రీ సౌఖ్యం కలుగుతాయట. కాలి మణికట్టు మీద బల్లి పడితే వ్యవహారంలో జయం లభిస్తోందట. కుడి కాలు మోకాల మీద బల్లి పడితే ధనలాభం, వ్యాపార వృద్ధి కలుగుతాయట. గోళ్ల మీద కలహాలను, గోళ్ల కొనభాగంపై బల్లి పడితే ప్రయాణము, గోళ్ల నడుమ భాగాన పడితే ద్రవ్య లాభం కలుగుతుందట. ఎడమ అరికాలుపై పడితే ధనాదాయం వృద్ధి అవుతుందట. తల మీద నుండి కిందకు పడితే హాని, పైకి పాకితే మేలు కలుగుతోందట. బల్లి నాలుక మీద పడితే విద్యాభివృద్ధి కలుగుతుందట. పళ్ళ మీద పడితే భూములు, స్థిరాస్తులను అమ్మటం జరుగుతోందట. వెంట్రుకల యందు బల్లి పడితే కారాగార ప్రాప్తి కలుగుతోందట. అపనిందలు, అవమానాలు కూడా పొందుతారట. ఎడమ బాహువు నందు బల్లి పడితే స్త్రీ సంభోగము, పరస్త్రీ సౌఖ్యము కలుగుతాయట. వెన్నెముక మీద బల్లి పడితే పిశాచ గ్రహ సంబంధమైన బాధలు పడతాయట. రెండు కాళ్ల మడమల యందు బల్లి పడితే ధనలాభం కలుగుతోందట. పాదముల మీద కూడా పడితే ధనలాభం కలుగుతోందట. బల్లి కుడికాలి వేళ్ల మీద పడితే ధనలాభం కలుగుతోందట. బల్లి పడడం వలన కలిగే ఫలితాలు శుక్లపక్షంలో కన్నా కృష్ణపక్షంలో విపరీతంగా జరుగుతాయట. శరీరంపై ఎక్కడైనా బల్లి పడిన వెంటనే తలస్నానం చేసి నూనెతో దీపం పెట్టి దోష నివారణ కొరకు ఇష్టదైవాన్ని ప్రార్థించడం మంచిదని పెద్దలు చెప్తారు.